అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం గైగలపాడులో గల తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడి సీతారామయ్య గురుస్వామి ఆధ్వర్యంలో 2వ ఏడాది అయ్యప్ప స్వాములు భవానీలకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అయ్యప్పలు భవానీలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు మాట్లాడుతూ కోటి సీతారామయ్య గురుస్వామి 2వ ఏడాది అయ్యప్పలకు 41 రోజుల పాటు భిక్ష కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు శ్రీను, కుటుంబ నాయకులు, అయ్యప్పలు, భవానీలు పాల్గొన్నారు. ఓం స్వామియే శరణం అయ్యప్ప. రమణేపేట గ్రామ పంచాయతీ తాలూకు గైగలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గురుస్వామి కోటి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా తాను మాలను ధరించి తోటి స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేయటం ఆనవాయితీగా గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. 18 సంవత్సరాలు పూర్తి చేసి 19వ సంవత్సరం ఈ సంవత్సరం సంక్రాంతికి జ్యోతి కార్యక్రమానికి బయలుదేరే వరకు కూడా ఈ భిక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్వాములందరికీ కూడా మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా వారి కుటుంబాలు, వారి మిత్రులకు అందరికీ ఉండి భవిష్యత్తులో అన్ని విధాలుగా భగవంతుడు సహకరించాలి, అయ్యప్ప స్వామి సహకరించాలని కోరుకుంటూ ప్రయాణం అంతా కూడా మరి దిగ్జయంగా స్వామి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి చేర్చే బాధ్యతను స్వామి స్వీకరించి భక్తులందరికీ కూడా మరొకసారి న్యాయం జరిగేలాగా సంతృప్తిగా ఎదురు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం.